కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని పల్లెరవారిపల్లె గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 3 రోజుల బ్రహ్మోత్సవాల్లో పల్లెరవారిపల్లె గ్రామ పెద్దలు ప్రజలు వారి ఆధ్వర్యంలో భాగంగా మొదటి రోజు తెల్లవారుజాము నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం, గణపతి హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహస్వామి వారి మూల మంత్ర హోమం, మంగళహారతి, వేద ఆశీర్వచనం, స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. సాయంత్రం వేళ చింతామణి, సత్యహరిశ్చంద్ర నాటకాలు ఉంటాయని ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణ, తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకము, ఇవన్నీ విశేషాది కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అలాగే సాయంత్రం కూడా స్వామివారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు, రేపు ఉదయం లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, దేవాలయంకు సంబంధించినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మొత్తం ప్రజానీకాన్ని అంతా కూడా కోరుకుంటున్నాం. నమస్కారం. ఇవాళ రోజున స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపుగానే స్వామివారికి అభిషేకము, తదుపరి మహాగణపతి హోమము, తర్వాత నవగ్రహ పూజ అనే కార్యక్రమాలు అన్నిటి కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రంలో గొప్ప నాటకం కూడా, హరిశ్చంద్ర నాటకం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున కళ్యాణం అయితేనేమి, తదుపరి స్వామివారి సాయంత్రం పూట చాందినీ బండ్లు అయితేనేమి, చాందినీ బండ్లు అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది. ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి స్వామివారి శనివారం రోజున